నిహాల్, మనమేమో చిన్న మిడిల్ క్లాస్ వ్యక్తులము. మనము అంబానీ అదానీ లాగా వేల కోట్లు లక్ష కోట్లు అసలు సంపాదించగలమా? అసలు అది పాసిబులేనా? మనం అనుకోవాలి కానీ ఏదైనా సాధ్యపడుతుంది. అవునా? ఇప్పుడు పేటిఎం ఫౌండర్ విజయ్ శేఖర్ ఉన్నాడు, ఓలా ఫౌండరు, జొమాటో ఫౌండరు, ఇలా అందరు ఫౌండర్లు నువ్వు చూసుకుంటే కూడా మ్యాక్సిమం అందరూ మిడిల్ క్లాస్ నుంచే ఉంటారు. వాళ్ళు సొసైటీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేసి దాంట్లో బిజినెస్ బిల్డ్ చేసి ఇప్పుడు వేల కోట్లు సంపాదించారు. ఓ అవును కదా, మరి వీళ్ళు ఏ స్ట్రాటజీ ఫాలో అయి ఉంటారు? ఇప్పుడు వాళ్ళలాగా నువ్వు కూడా చాలా డబ్బులు సంపాదించాలనుకో, ఫస్ట్ నీ చుట్టూరా ఉండే ప్రాబ్లంలన్నీ అబ్జర్వ్ చేయి. ఆ ప్రాబ్లము చాలా పెద్దది, దానికి సొల్యూషన్ నీ దగ్గర ఉంది, ఆ సొల్యూషన్ నేను అమ్మితే వేరే వాళ్ళు కొనుక్కుంటారు అని అనిపిస్తే అలాంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు అని అనుకుంటే మంచి మంచి ఫౌండర్లు కూడా నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, నీ కంపెనీ గ్రో అనేది అవుతుంది. అప్పుడు నువ్వు కూడా మిడిల్ క్లాస్ నుంచి వేల కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్ళొచ్చు. చాలు చాలు, ఇంత చాలు, ఇంకా చూడు జాబ్కి రిజైన్ చేస్తా, స్టార్ట్అప్ పెడతా, వేల కోట్లు సంపాదిస్తా, చాలు చాలు చాలు. ఒరే జాబ్ వదలకు రా, అది చెప్పినంత ఈజీ కాదు.